హాయ్ అండి. గుడ్ మార్నింగ్. మండే కదా! సో, ఈరోజు టెంపుల్‌కి వెళ్ళామండి శివాలయంకి. బట్టలు ఉతికానండి. ఇంకా మేడ మీద అలా ఆరబెట్టుకుంటున్నాను. మార్నింగ్ నుంచి వీడియో తీయలేదండి. టెంపుల్‌కెళ్ళొచ్చాక వీడియో స్టార్ట్ చేశానండి. డే వ్లాగ్ ఎలా ఉంటదని ఒకసారి ఫస్ట్ టైం కదండీ! ఇంకా అయిపోయింది. వంట అండి. లంచ్ టైం కదా! సో, లంచ్‌కి వంట ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అవుతుంది ఒకవైపు సేమ దుంపలు ఉడకబెట్టానండి. దానికి తోలు తీసి ఇంకా వంట చేయాలి. చాలా బావుంటదంట కర్రీ. ఇప్పటివరకు నేనెప్పుడు ట్రై చేయలేదు. బట్ ఈరోజు ట్రై చేస్తున్నాను. మండే కదా! నాన్ వెజ్ తినకూడదని చెప్పేసి. అయి తోలు తీసాక ఉడకబెట్టి తోలు తీసాక వండాలండి. చాలా బావుంటదంట. బట్ నాకిప్పటి వరకు తెలీదు. ఇంకా వీళ్ళు కర్రీ తిననని చెప్పారని రసం పెట్టానండి. ఇంకా రైస్ పెట్టాను ఒకవైపు. చాలా బావుందండి కర్రీ అయితే మాత్రం మీరొకసారి ట్రై చేయండి. ఇంకా లంచ్ టైమ్ అండి. లంచ్‌కి ఇంకా అప్పడాలు, రసం ఇంకా సింపుల్‌గా రైస్ అలా కానిచ్చాము. కానీ కర్రీ మాత్రం నాకు చాలా బా నచ్చింది. ఫస్ట్ టైమ్ అయినా చాలా బా వచ్చింది. ఇంకా అలా 4 మెంబర్స్ అండి ఫ్యామిలీ. క్యూట్ ఫ్యామిలీ. సో, అలా తింటూ ఉన్నాము. ఇంకా పనంతా చేసి మార్నింగ్ అంతా ఒక 1 అవర్ అయినా రెస్ట్ తీసుకోపోతే మనిషి ఇంకా బాగోదండి. ఇంకా అలా రెస్ట్ తీసుకుంటున్నాము. సో, మా పిల్లలకి మాత్రం పడుకోమని చెప్తే నేను పడుకోనని చెప్పేసి ఇంకా అలా అల్లరి చేస్తున్నారు. ఇంకా ఈవినింగు 4 అయిందండి లేచాను. ఇంకా బట్టలు గలీజ్‌గా ఉంది ఫస్ట్ వీడియోలో కదా! సో, నాకే నచ్చలేదు చూడడానికి. ఇంకా అలా మంచిగా కబోర్డ్‌లో సర్దుకుందామని చెప్పేసి నాకెందుకో అనిపించింది. ఇన్ని డేస్‌కు స్కూల్ సెలవులేవండి. ఇప్పుడు స్కూల్ సెలవులు కదా! సో, అందుకని చెప్పేసి చూడండి చాలా బట్టలు అయన్నీ మడత పెట్టుకొని, బుక్స్ సర్దుకునేటప్పటికి 1 అవర్ పట్టిందండి. చాలా అంటే చాలా కష్టమండి. ఇంట్లో పని చేస్తూ వీడియో తీయాలి అంటే మాత్రం మీరు సపోర్ట్ చేయండి నాకు. ఇంకా ముందు మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఇంకా బట్టలు అలా ఫోల్డ్ చేస్తున్నాను. చాలా బాగా ఫోల్డ్ చేయడం వచ్చండి. సర్దుకున్నాను. సో, ఎలా ఉందో ఒకసారి చెప్పండి. కబోర్డ్‌లో బుక్స్ అండి అయ్యి. చిన్నప్పటి నుంచి మా పిల్లలు ఎల్‌కేజీ నుంచి ఇంక అలా ఉంచాను. మమ్మీ స్నాక్స్ ఏమైనా చెయ్యు అంటే, ఇంకా ఈవినింగ్ అలా అట్లేస్తున్నానండి. ఆ అట్లేయడం కూడా నాకు సరిగ్గా రాదండి. కామెంట్ చేయకండి. బట్ ఏదో అలా ట్రై చేశాను. చాలా టేస్ట్ అయితే బాగున్నాయి గానీ అట్లయితే మంచిగా రాలేదు. నెక్స్ట్ మా డ్యాడీ వాళ్ళొచ్చారండి. వీడియో తీయడానికైతే ఇంకా అవ్వలేదు. బట్ చిక్కుడుకాయలు, బీరకాయలు, బెండకాయలు ఇంకా తెచ్చారు. పల్లెటూరు కదా! సో, వాళ్ళకి పండుతాయి. ఇంకా తీసుకొచ్చారండి. ఇంకేంటి అంటులున్నాయండి తోమడానికి. మార్నింగ్ నుంచి లంచ్ అయిపోయాయి కదా! సో, అప్పటి వరకు ఇంకా తోమలేదు పడుకుండిపోయాను. బట్ ఇంకా లంచ్ టైమ్ అది. అప్పుడయిపోయింది కదా! ఇంకా తోమాలి. గిన్నెలు తోమాలి చాలా ఉన్నాయి. ఈళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేస్తే మనం తోముకోవచ్చు. ఇంకా 6:15 అయిందండి. నైట్‌కి కర్రీ ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ కూర్చున్నాను. ఈలోగా మా అబ్బాయి బరబాటి కర్రీ చెయ్యమ్మా ఫ్రై చేస్తే బావుంటదని చెప్పాడు. ఓ సరే నాన్న అని చెప్పేసి అన్నాను. ఇంక అలా వాళ్ళు టీవీ చూస్తున్నారు. నేను బరబటీలు చిక్కుతూ ఉన్నానండి. ఇంక బరబటీ ఫ్రై చేస్తే మాత్రం నాకు గూడా ఇష్టమే. ఇగురొండితే నాలాగే మా పిల్లలకు గూడా నచ్చదు. ఫ్రై చేశాను. చాలా బావుంది కర్రీ. ఇంకా పిల్లలకి కొంసేపు చదవండిరా బాబు అంటే ఇంకా బుక్స్ ముందు కూర్చొని చదువుతున్నారు. ఇంకా మా పిల్లలకి తోడు ఇంకొక అమ్మాయి వచ్చింది కిందింటి అమ్మాయి. సో, వీళ్ళు 3 నంబర్స్ కూర్చొని ఇంక అలా చదువుతూ ఉన్నారండి. వేగం చదివిస్తే మనం ఫాస్ట్‌గా పడుకోవచ్చు కదా! ఇంకా స్కూలు 14థ్ నుంచి రీఓపెనింగ్ అండి. ఇంక అప్పటి నుంచి వాళ్ళకి గూడా టైర్డ్ అయిపోతారు. నేను గూడా టైర్డ్ అయిపోతాను. ఈ 10 డేస్ మాత్రం మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా డిన్నర్ టైమ్ అండి. వచ్చేసారు. మా హస్బెండ్‌కి ఏంటి షర్ట్ లేదనుకుంటున్నారా? సో, తనెప్పుడు నైట్ షర్టు సరిగ్గా భోజనం తినేటప్పుడు ఏసుకోరండి. ఇంకా అలా కూర్చున్నారు. నేనేం వీడియో తీస్తానంటే ఇంకా సర్లే అని కానియచ్చారు. ఇంకా పడుకుండిపోవడమేనండి. నైట్ 9:30 అయిపోయింది. ఇంకా మంచిగా పడుకుంటే మార్నింగ్ ఫ్రెష్‌గా ఉంటా. అదని చెప్పేసి మా పిల్లలు మాత్రం ఎంతసేపు పడుకోమన్నా పడుకోరండి. అది ఏంటో నాకు అర్థం కాదు. అందరి పిల్లలు అంతేనా? మా పిల్లలు అంతేనా కూడా నాకు అర్థం కాదు. పడుకోండ్రా బాబు అంటే వద్దు నసపెడతా ఉంటారు. మొబైల్ దొరికితే నసపెడతారు చూసుకొని. గుడ్ నైట్ అండి. ఫోటో ఎందుకో నాకు నచ్చిందని చెప్పేసి లాస్ట్‌లో యాడ్ చేశానండి. గుడ్ నైట్.